రుద్ర 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 ఆగు రుద్ర. వీరు రుద్రబాబు గారు వెళ్ళే తీరు చూస్తుంటే అక్కడ పెద్ద గొడవే జరిగేలా ఉంది. మనం వెళ్ళి ఆపడం మంచిదనుకుంటా. పదండి. లచ్చి లచ్చి లచ్చి, ఇదిగో నేను తీసుకొచ్చిన సంబంధం ఎట్లాంటిదో ఏటో అని నన్ను అనుమానించావు కదే. ఈ చూడు, ఈ ఏటో తెలుసా? ఎర్రి మోహన్ దాని నీకెట్టారు కనే. ఈ పాస్పోర్ట్లు ఈ ఉంటే గాని ఈ మానవ ఎక్కించరు. అయితే ఇప్పుడు ఏంటంట? ఇవి ఎవరెవరికో తెలుసా? మన ముగ్గురికే. ముగ్గురికా? మరి గంగ మనల్ని వదిలి ఉండలేదని అల్లుడు గారే మనల్ని కూడా దుబాయ్ తీసుకుపోతున్నాడు. నిజమా నాన్న? అవును తల్లి, ఇదిగో చూడు. ఇది అమ్మది, ఇది నాది, ఇది ఈ చిట్టి తల్లిది. అంటే మీరు కూడా ఎప్పటికీ నాతో పాటే ఉంటారా? అవునమ్మా, అక్కడ అంతా పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారంట. అయ్యా అయ్యా, మమ్మల్ని లేమని చెప్పండి అయ్యా, మీకు దండం పెడతావయ్యా. అయ్యా అయ్యా చెప్పండి అయ్యా, అయ్యా వదిలేమని చెప్పండి అయ్యా. అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా, వదిలేమని చెప్పండి అయ్యా. అయ్యా అయ్యా చెప్పండి అయ్యా. అయ్యా 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 చెప్పండి అయ్యా, పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు అయ్యా. అయ్యా చెప్పండి అయ్యా, మీకు దండం పెడతానయ్యా. అయ్యా చెప్పండి అయ్యా. అయ్యా దండం పెడతాను, ఆపమని చెప్పండి. సింహం వేట మొదలు పెడితే ఆపడం ఎవరి తరం కాదురా. సార్ వేస్తాను సార్, చెప్పులు వేస్తాను సార్. వేయరా సార్. సార్ సార్ వేస్తాను సార్. సార్ సార్ వేస్తున్నాను సార్. సార్ వేస్తున్నాను సార్. వేసుకోండి సార్. సార్ బాధపడకరా, నీకు పెళ్ళి అవుతుంది. గంగా, నమస్తే సార్. గంగా, నమస్తే సార్. అమ్మా గంగా. ఎవరు? ఎక్కడున్నావు? ఏంటండి మిమ్మల్ని రావద్దంటే మళ్ళీ మాడికి వస్తారేంటి? ఓహో, నువ్వు వస్తే గౌరవం ఇవ్వలేదని ఏని తీసుకొచ్చావా? ఏయ్ ఏయ్ రుద్ర ప్లీజ్. చూడండి, మేం గొడవ పడ్డానికి రాలేదు. నేను గంగతో ఒకసారి మాట్లాడి వెళ్ళిపోతాను. గంగని పిలవండి. గంగ రాదు, ఎవరినీ కలవదు. ఇదే మాట మీకు ఎన్నిసార్లు చెప్పాలేటి? ఏమో అనుకున్నాను, కానీ దాని మీద మీ వాడికి అభిమానం చాలా ఎక్కువే. 4 రోజులు ఇంట్లో ఉండేసరికి బాగా అలవాటు పడినట్టున్నాడు. పెళ్ళని చెప్తున్నా కూడా వదలకుండా వచ్చేసాడు.
ఆగురుద్రా. అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు. పెద్దరు పెద్దరు మీరేంటి ఇక్కడ? సార్ ఎందుకు గొడవ పడుతున్నారు? ఏం జరిగింది పెద్దరు? నీకు పెళ్ళని తెలిసి నిన్ను కలవాలనుకుంటే మీ వాళ్ళు అడ్డుపడ్డారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే రుద్ర చేయి చేసుకోబోయాడు, అంతేనమ్మా? అవును, నేనే కలవడానికి కుదరదు అన్నాను. అయినా 4 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండటమే తప్పు. నలుగురు 4 విధాలుగా అనుకుంటున్నారు. అలాంటిది నేను ఎలా రానిస్తా చెప్పు? ఇట్టా చేసే దానికి ఉద్యోగం పరువు లేకుండా చేసావు. అయ్యగారు, మా ఆయన చేసిన పనికి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. క్షమించండి అయ్యా. పర్వాలేదమ్మా. నేను ముఖ్యంగా గంగతో మాట్లాడాలని వచ్చాను. అమ్మా గంగ, సూపర్ మార్కెట్లో నువ్వు నాతో ఏం చెప్పావు? పెళ్లి వద్దు అని చెప్పేశాను, ఉద్యోగం చేసుకుంటాను, అమ్మని చూసుకుంటాను అని చెప్పావు కదా. మరి ఇంతలోనే ఎవరికీ చెప్పా పెట్టకుండా హఠాత్తుగా ఈ పెళ్ళేంటమ్మా? ఇక్కడున్న ఈ పరిస్థితులు చూసిన తర్వాత నీ ఇష్టంతోనే ఈ పెళ్లి జరుగుతుందా అని తెలుసుకోవడానికి వచ్చానమ్మా.